హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2025 అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఇది మనకి ఎఫ్ఎస్ఓ అండ్ ఎఫ్బిఓ ఏదైతే అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వీటిలో డైరెక్ట్గా పార్ట్ ఏ, దట్ ఈస్ ఏదైతే మీకు 75 మార్క్స్ ఉందో దీనిలో డైరెక్ట్గా ఒక టాపిక్ కింద ఇచ్చేసాడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ రిపోర్ట్ కరెంట్ అఫైర్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ చేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. మరి ఏమేమి డిస్కస్ చేస్తాం, రిపోర్ట్ యొక్క కీ హైలైట్స్ ఏంటి, అండ్ ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా తీసుకొచ్చాము, అండ్ ఎండిజీ అంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, దీనికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. రైట్, సో వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్ మనం ఇప్పుడే డిస్కస్ చేసాము. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2025 అనేది రిలీజ్ కావడం జరిగింది. మరి ఏం కంక్లూడ్ చేశారు ఫైనల్గా ఈ యొక్క రిపోర్ట్లో అంటే, గ్లోబల్ కమిట్మెంట్ అంటే ప్రపంచ దేశాలు మొత్తం ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా వరకు వర్క్ చేస్తున్నారు. దట్ ఈస్ నేషనల్ యాక్షన్ ప్లాన్స్ అనేవి ఫార్ములేట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. మరి ఎన్ని కంట్రీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయంట, టోటల్ 193 కంట్రీస్లో 190 కంట్రీస్ అనేవి ఈ యొక్క నేషనల్ యాక్షన్ ప్లాన్స్ అనేవి ఫార్ములేట్ చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కోసం వర్క్ చేస్తున్నాయి అని ఈ యొక్క రిపోర్ట్ అనేది ఫైనల్గా కంక్లూడ్ చేయడం జరిగింది. రైట్, సో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు డిస్ప్లే చేశాను. దీస్ ఆర్ ది 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. రైట్, నేను ఎందుకు ఈ యొక్క 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇమేజెస్ మీకు ఇచ్చాను అంటే, ఎగ్జామ్లో ఏపీపీఎస్సీ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, ఎలా క్వశ్చన్ అడుగుతాడు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా. సో లాస్ట్ ఎగ్జామ్ కనుక మీరు చూసుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ ఇచ్చేసి ఈ యొక్క నెంబర్లో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, లేదంటే ఏపీ ర్యాంక్ అనేది ఎంత ఉంది అని అడుగుతాడు. మీరు రీసెంట్ కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే ఏపీ ఎకనామిక్ సర్వే కనుక మీరు చూస్తే దానిలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏపీ యొక్క మీట్ ప్రొడక్షన్ కావచ్చు, మిల్క్ ప్రొడక్షన్ కావచ్చు, ఇవి అచీవ్ చేయడంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏ ర్యాంక్లో ఉంది అని కూడా ఒక డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ డేటా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. అది ఏపీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఏపీ ఎకానమీ కావచ్చు, ఈ యొక్క ఇండివిజువల్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి చూసుకోండి. ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనేది ఏ పొజిషన్లో ఉంది అని కూడా ఇక్కడ ఇచ్చాడు. అంటే ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మేజర్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది, సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది, ఛాలెంజెస్ ఉన్నాయి అని, అలాగే ఏ ఒక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని మనం ఆల్రెడీ అచీవ్ చేసేసాము అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. మరి దేన్నైనా అచీవ్ చేసామా అంటే దేన్ని మనం ఇంకా అచీవ్ చేయలేదు, దిస్ ఈజ్ 0. బికాజ్ ఇక్కడ గ్రీన్ ఇచ్చాడు, మరి గ్రీన్ కలర్లో ఏదైనా ఉందా, లేదు కదా. సో దెర్ ఇస్ నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ వీ హ్యావ్ అచీవ్డ్ కంప్లీట్లీ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్, సో కమింగ్ టు ద కీ హైలైట్స్ ఆఫ్ ది రిపోర్ట్. మరి ఎవరు రిలీజ్ చేస్తారు ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ రిపోర్ట్? యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే ఇన్స్టిట్యూషన్ ఈ యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఎన్నో రిపోర్ట్ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ రిలీజ్ చేసిన 10th రిపోర్ట్ వచ్చేసి 2025లో రిలీజ్ చేశారు. అంటే ముందు ఎన్ని రిపోర్ట్స్ రిలీజ్ చేశారు, 9 రిపోర్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. రైట్, అండ్ మరి ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, ర్యాంక్ అనేది అన్ని ర్యాంక్స్ చూసుకోకండి, టాప్ 3 ర్యాంక్స్ ఏ ఉన్నాయో చూసుకోండి, అలాగే ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అనేది చూసుకోండి. రైట్, మరి ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంట, 99th ర్యాంక్ అంట. మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇప్పటి వరకు ఇచ్చిన ఈ యొక్క 10 రిపోర్ట్స్లో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇండియా అనేది టాప్ 100లో రావడం జరిగింది. ఇది యొక్క రిపోర్ట్ యొక్క ఇంపార్టెన్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి స్కోర్ ఎంత వచ్చిందంట, యాక్చువల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు దాన్ని స్కోర్లో భాగంగా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఎంతకి ఇస్తారు మరి ఈ స్కోర్ అంటే 100 స్కోర్లోకి దీన్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. 100కి ఎంత దగ్గరలో ఉంటే మనకు స్కూల్లో మార్క్స్ వేస్తారు కదా, అలానే 100కి ఎంత దగ్గరగా ఉంటే అంత బాగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఆ యొక్క కంట్రీలో అని అర్థం. రైట్, 0 నుంచి 100 మార్క్స్కి మనం ఎలా చూస్తామో సేమ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ స్కోర్ని కూడా అలానే చూడాలి. బట్ కమింగ్ టు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని ఉంటుంది. ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కనుక మీరు చూస్తే ఇది ఎంత తక్కువ ఉంటే మనకి అంత బాగుంది ఎయిర్ క్వాలిటీ అని అర్థం. ఇవి రెండింటికి డిఫరెన్సెస్ చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, మరి ఇండియా యొక్క స్కోర్ ఎంతంట, 67 అని చెప్తున్నాడు. రైట్, 67. నెక్స్ట్
సో కమింగ్ టు ద ట్రెండ్స్, మరి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఎన్నో రిపోర్ట్ ఇది 2025లో వచ్చింది, 10th రిపోర్ట్. మరి లాస్ట్ 10 years నుంచి ఈ యొక్క రిపోర్ట్ అనేది ఇస్తుంది కదా. ఈ యొక్క పిక్చర్లో కనుక మీరు చూస్తే 2025లో 99th ర్యాంక్ అంటున్నాడు, మరి 2024లో 109th ర్యాంక్ అంటున్నాడు, 2023లో 112th ర్యాంక్. మరి మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్, అన్ని ఇయర్స్ ఇస్తున్నాడు అంటే ఇది యాన్యువల్ రిపోర్ట్ అని గుర్తుపెట్టుకోండి. నేను దీనికోసమే మీకు ఈ యొక్క పిక్చర్ అనేది పెట్టడం జరిగింది. ఒక్కోసారి క్వశ్చన్ ఏమడుగుతాడు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ అనేది యాన్యువల్ రిపోర్టా, బై యాన్యువల్ రిపోర్టా, లేదంటే 4 yearsకి ఇస్తాడా, లేదంటే 5 yearsకి ఇస్తాడా, 10 yearsకి ఇస్తాడా అని కూడా క్వశ్చన్ అడుగుతాడు. ఎక్స్పెక్ట్ చేయలేము కదా. సో అన్ని డైమెన్షన్స్లో మీరు ఒక టాపిక్ని అనేది చూసుకోవాలి, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద టాప్ పర్ఫార్మర్స్. మరి ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది? ఫిన్లాండ్కి వచ్చింది. ఫిన్లాండ్ రీసెంట్గా ఇంకొక ఇండెక్స్లో కూడా ఫస్ట్ రావడం జరిగింది. ఏంటా ఇండెక్స్? దట్ ఈస్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. ఈ యొక్క ఇండెక్స్లో కూడా ఫిన్లాండ్ అనేది ఫస్ట్ రావడం జరిగింది, ఓకేనా. మరి స్వీడన్ అనేది సెకండ్ వచ్చింది, అండ్ డెన్మార్క్ అనేది థర్డ్ వచ్చింది అంటున్నారు. స్వీడన్ రీసెంట్గా న్యూస్లో ఎందుకుంది? నాటోలో జాయిన్ అవ్వడం జరిగింది, అందుకని ఈ కంట్రీ రీసెంట్గా న్యూస్లో ఉంది. మరి డెన్మార్క్ ఎందుకు న్యూస్లో ఉంది? మీథేన్ ఎమిషన్స్, దట్ ఈస్ CH4 మీథేన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఎమిషన్స్ మీద ఫస్ట్ టైం ఒక కంట్రీ ట్యాక్స్ వేసింది, దట్ ఈస్ లైవ్ స్టాక్ నుంచి రిలీజ్ అయ్యే ఈ యొక్క మీథేన్ ఎమిషన్స్ మీద ఏదైనా కంట్రీ ట్యాక్స్ విధించింది అంటే అది డెన్మార్క్. అందుకు డెన్మార్క్ కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది. క్లియర్? ఇక్కడ వరకు ఈ యొక్క 3 countries గురించి ఒక క్లారిటీ వచ్చింది. నెక్స్ట్, స్ట్రాంగ్ ప్రోగ్రెస్ ఆన్ బేసిక్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఏ ఒక్క మనం ఏరియాస్ ఆర్ సెక్టర్స్లో మనం మంచి ప్రోగ్రెస్ని సాధించాము అనే రిపోర్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏ సెక్టర్స్లో ఉంది అంటే మొబైల్ బ్రాడ్బ్యాండ్ అండ్ ఇంటర్నెట్ యూస్. మరి ఇది ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కింద వస్తుంది? 9th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. సెకండ్ వన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ యాక్సెస్, అంటే ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడంలో యాక్సెసిబిలిటీ ఉందా లేదా జనాలకి అనే దాన్ని చూసుకోవడం. అది దేని కిందకు వస్తుంది? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7 కిందకు వస్తుంది, రైట్. అండ్ నెక్స్ట్ ఏంటి? రెడ్యూసింగ్ అండర్ 5 నియోనెటల్ మోర్టాలిటీ రేట్. నియోనెటల్ అంటే ఏమీ లేదండి, ఎవరైతే ఇన్ఫాంట్స్ ఉంటారో అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలు అంటారు కదా, దట్ ఈస్ less than 28 days ఎవరైతే అప్పుడే పుట్టినటువంటి పిల్లలు ఉంటారో వీళ్ళు చనిపోతున్నారనే దాన్ని నియోనెటల్ మోర్టాలిటీ రేట్ అంటాం. ఈ యొక్క అండర్ 5 అండ్ నియోనెటల్ అంటే less than 5 years అండ్ నియోనెటల్ మోర్టాలిటీ రేట్ అనేది మనం రెడ్యూస్ చేసాము అంటే దీంట్లో ప్రోగ్రెస్ తీసుకొచ్చాము అని చెప్తున్నాడు. ఇది దేని కిందకు వస్తుంది? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 కిందకు వస్తుంది. సో ఈ యొక్క 3 ఏరియాస్లో మనం మంచి ప్రోగ్రెస్ తీసుకొచ్చామని కూడా ఈ యొక్క రిపోర్ట్ అనేది చెప్పింది. నెక్స్ట్, మరి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే ఒక టాపిక్ అంటే 1987లో జరిగినటువంటి ఒక బ్రూట్లాండ్ కమిషన్ రిపోర్ట్ అనేది ఉందండి. ఈ యొక్క కమిషన్లో దీని యొక్క డెఫినేషన్ అనేది ఇచ్చారు. ఏంటి మరి దీని యొక్క డెఫినేషన్? డెవలప్మెంట్ దట్ మీట్స్ ప్రెజెంట్ నీడ్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ఫ్యూచర్ జనరేషన్స్ అంటున్నాడు. అంటే ఏంటి? ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ యొక్క జనరేషన్లో డెవలప్మెంట్ అనేది ఉండాలి. అది ఎలా ఉండాలి? ఫ్యూచర్ జనరేషన్స్కి ఈ యొక్క వనరులు అనేవి ఉండవేమో అనే ఒక కాంప్రమైజింగ్ నేచర్ అనేది లేకుండా ప్రెజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో డెవలప్మెంట్ ఉండాలి, అలాగే ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి. దేనికి ఉండాలి బ్యాలెన్స్? ప్రెజెంట్ జనరేషన్కి నీడ్స్ ఏవైతే కావాలో ఆ నీడ్స్ కోసం బ్యాలెన్సింగ్గా ఉండాలి అని చెప్తున్నాడు, రైట్. ఈ యొక్క డెఫినేషన్ని ఈ యొక్క కమిషన్ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. ఎప్పుడు జరిగింది ఈ యొక్క కమిషన్ మీటింగ్ అంటే 1987లో జరిగింది, ఓకే. నెక్స్ట్, కమింగ్ టు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. మరి ఏంటి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్? ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి రాకముందు ఈ యొక్క మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని గవర్నమెంట్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు అడాప్ట్ చేసుకోవడం జరిగింది? 2000లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దీని టైం పీరియడ్ వచ్చేసి 2000 నుంచి 2015 అండి. 15 yearsకి దీని యొక్క టైం పీరియడ్ ఉండేది. ఈ 2015లో దీని యొక్క టైం పీరియడ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో 2015 నుంచి 2030 వరకు ఇప్పుడు మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది మనం అడాప్ట్ చేసుకున్నాం. అందుకే 2015 నుంచి ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. కౌంట్ చేసుకోండి, 2015 నుంచి 2025 ఇప్పుడు వచ్చింది ఎన్నో రిపోర్ట్? 10th రిపోర్ట్. సో 10 years సరిపోయింది కదా. దట్ ఈస్ హౌ మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి, ఓకేనా. మరి ఏంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ఎప్పుడు తీసుకొని వచ్చారు? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే చూడండి 2015లో దట్ ఈస్ 193 యునైటెడ్ నేషన్ మెంబర్ స్టేట్స్. యునైటెడ్ నేషన్స్ అనేది అసలు ఎప్పుడు వచ్చింది?
సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత 24th October 1945లో ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వస్తుంది. దీనిలో జాయిన్ అయ్యేటువంటి మెంబర్స్నే యునైటెడ్ నేషన్ మెంబర్ స్టేట్స్ అంటాం. మరి ఎన్ని మెంబర్ స్టేట్స్ ఉన్నాయి? 193 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. ఈ యొక్క 193 మెంబర్ స్టేట్స్ కలిసికట్టుగా తీసుకున్నటువంటి అజెండానే 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకున్నాం? 2015 నుంచి 2030 వరకు ఈ యొక్క అజెండా అనేది మనం తీసుకోవడం జరిగింది. దేనిని రీప్లేస్ చేసాం? మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని రీప్లేస్ చేసాం. మరి ఎన్ని ఉన్నాయి ఈ యొక్క మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటే 8 గోల్స్ ఉన్నాయండి. 8 గోల్స్ అండ్ అబౌవ్ 40 టార్గెట్స్ అనేవి ఉన్నాయి. ఏంటి గోల్స్ టార్గెట్స్ అనే డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక టాపిక్ తీసుకుంటే ఈ యొక్క టాపిక్ కింద సబ్ టాపిక్ ఉంటుంది కదా, అలానే గోల్స్ కింద టార్గెట్స్ అనేవి పెట్టుకోవడం జరుగుతుంది. రైట్? ఎన్ని గోల్స్? 8 గోల్స్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అండ్ మోర్ దెన్ 40 టార్గెట్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది. రైట్. సో కమింగ్ టు ద ఎయిమ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఏంటి దీని యొక్క ఎయిమ్ అంటే టు ప్రమోట్ పీస్, ప్రాస్పెరిటీ అండ్ సస్టైనబిలిటీని ప్రమోట్ చేయడం. 2030కి అంతా ఇవి గ్లోబల్ లెవెల్లో మనం అచీవ్ చేయడమే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క ఎజెండా. రైట్? మరి ఎన్ని ఉన్నాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే 17 గోల్స్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చేసి 17, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి 8. రీసెంట్గా జరిగిన TGPSC గ్రూప్ 1లో ఎన్ని మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి అని కూడా క్వశ్చన్ రావడం జరిగింది. రైట్? అందుకే నేను ఇప్పుడు మీకు స్పెసిఫిక్గా ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. మరి ఎన్ని టార్గెట్స్ ఉన్నాయి అంటే 169 టార్గెట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ చూసాం, ఎందుకు రిపోర్ట్లో ఉంది అని ఎందుకు న్యూస్లో ఉంది అని చూసాము, రిపోర్ట్ అండ్ ర్యాంకింగ్ చూసాం, కీ హైలైట్స్ ఆఫ్ ది రిపోర్ట్ చూసాం అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూడడం జరిగింది. మీకు ఈ యొక్క ఎగ్జామ్కి ఈ యొక్క టాపిక్ ఇంపార్టెంట్ కాబట్టి ప్లీజ్ టు రెఫర్ దిస్ అగైన్. మళ్ళీ బాగా చూసుకోండి, బాగా చదువుకోండి. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. సీ యూ టుమారో.